హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఏందో వీళ్ళు ఒకటే రెచ్చిపోతా ఉన్నారు. అసలు ఏమయ్యిందా అని చూస్తే కంప్లీట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హిందూ దేవి దేవతలని కించపరిచినారు. ఆయన హిందువులకి క్షమాపణ చెప్పాలి. అవును, హిందూ దేవి దేవతలు ఎవరికైనా కూడా దేవుళ్ళే. దేవుడు అనేవాడు ఎవరికైనా సమానమే. అది బీజేపీయా, బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, ఎంఐఎంఆ, ఇంకేదైనా కానివ్వండి. పార్టీ ఏదైనప్పటికీ, మతం ఏదైనప్పటికీ వాళ్ళ దేవుళ్ళని కించపరిస్తే వాడు ఎవడైనా కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. కానీ నిజంగా కించపరిచినారా? అంతగానం హిందూ దేవీ దేవతలని ఏమన్నారు? మన హిందూ దేవులని కించపరిచేలాగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? అంటే ఆయన హిందూ కాదా? వాళ్ళ ఇంట్లో హిందుత్వాన్ని ఆచరించట్లేదా? ఆయనే మన ముస్లిం ఫ్యామిలీయా, పోనీ క్రిస్టియన్ ఫ్యామిలీయా? ఆయనకి మన దేవుళ్ళని కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి విందాం. అసలు ఏంది, ఆయన ఏమన్నాడు, వీళ్ళంతగానం ఎందుకు అరుస్తున్నారు అన్నది ఒకసారి విందాం. నేను సోషల్ మీడియాలోనే చూసినాను. ఎవరో ఇట్లే తిట్టుకుంటూ క్షమాపణ చెప్పాలి, అది ఇది పంతము బుద్ధుతము, రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడు హిందుత్వాన్ని, క్షమాపణ చెప్పాలి, సీఎం అని బలుపు, మదము, ఫక్కరు మక్కరు అని ఏదో మాట్లాడుతూ ఉంటే, అసలు అంతగానం హిందువులని కించపరిచేలాగా అంత భయంకరంగా దేవుళ్ళని ఏమన్నాడు, అంతగానం ఏం హీలన చేసిండు అని చూశాను. ఒకసారి మనము చూస్తాం. ఇదే కదా పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లి చేసుకున్నటువంటి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళ పోతేవాడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. తప్పేముంది దీనిలో? ఉన్నారు కదా నిజంగానే. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందనుకోండి, వాళ్ళ ఆయన గురించి పరిచయం చేస్తుంది. ఏమని పరిచయం చేస్తుంది? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, మా ఆయన శ్రీరామచంద్రుడు అని పరిచయం చేస్తుంది. అవునా? ఎందుకు? శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి శ్రీరామచంద్రుడు అని పరిచయం చేస్తుంది. అదే మా ఆయన కృష్ణయ్య అని పరిచయం చేయదు. ఎందుకు? అంటే కృష్ణుడు దేవుడు కదా, కృష్ణయ్యని కించపరిచినట్ట. మా ఆయన వెంకటేశ్వర స్వామి లాగా అని ఎందుకు పరిచయం చేయదు? అంటే వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా? మరి అట్లా పరిచయం చేయొచ్చు కదా. మా ఆయన శ్రీరామచంద్రుడు అని ఎందుకు పరిచయం చేస్తుంది? శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి శ్రీరామచంద్రుడు అని పరిచయం చేస్తుంది. అంటే దేవుళ్ళల్లో ఒక్కో దేవుడికి ఒక్కో లక్షణం ఉంటుంది. ఎవరికి నచ్చిన లక్షణాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు? పెళ్లి కాని వాళ్ళకి ఒక దేవుడు, పెళ్ళి అయిన వాళ్ళకి ఒక దేవుడు, 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఒక దేవుడు, నాన్ వెజ్ తినే వాళ్ళకి ఒక దేవుడు, వెజ్ తినే వాళ్ళకి ఒక దేవుడు అన్నాడు. అవును, మా ఇంట్లో లక్ష్మీనరసింహ స్వామిని కొలుస్తాము, ఇంట్లో మేకని కొలుస్తాము. అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిని కొలుస్తారు, పరమాన్నంతో శివలింగం చేసి పూజిస్తారు. అట్లనే నేను నాన్ వెజ్ తింటా, నేను ఒక దేవునికి మొక్కుతా. నా పిల్లలు నాన్ వెజ్ తినరు, వాళ్ళు ఇంకో దేవుడికి మొక్కుతారు. అది కామన్ కదా, ఎవరికి నచ్చిన దేవుడికి వాళ్ళు మొక్కుతారు. హిందువుల్లో 3 దేవతలు ఉన్నారు, 3 దేవుళ్ళు ఉన్నారు, ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు కొలుస్తారు అన్నారు. దానిలో తప్పేముంది? నాకు అర్థం కాలే, ఎందుకు దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారు? ఎవరికి క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? దేనికైనా ఒక హద్దు, ఒక లిమిట్ అంటూ ఉంటుంది. దీనిలో మెయిన్గా నేను ఈ మధ్య కాలంలో చూసింది, నేను కాషాయవాదిని, కరుడు గట్టిన కాషాయవాదిని. కొన్ని దుష్టశక్తుల వల్ల పార్టీకి దూరంగా ఉండి ఇంట్లో ప్రశాంతంగా ఉంటున్నాను. నేను హిందువును, భయంకరమైన హిందువును. ఒకవేళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే గనక తప్పే అయితే, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ఏంది? రచ్చ ఎవరు చేస్తున్నారు ఎక్కువ? మేము హిందువులమని చెప్పుకునేటువంటి నా పార్టీ వాళ్ళే ఎక్కువ రచ్చ చేస్తున్నారు. అవునా? కావాలంటే మీ సోషల్ మీడియాలో చూడండి. ఎక్కువ రచ్చ చేస్తుంది, దిష్టి బొమ్మలు దహనం చేస్తామంటున్న వాళ్ళంతా బీజేపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి దేశం ఏడవైనా, రాష్ట్రం ఏడవైనా, మతం ఏడవైనా, కులం ఏడవైనా ఏది అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలా? ఓన్లీ ఓట్లు కావాలా, సీట్లు కావాలంతే. మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, ఆయన్ని ఖండిస్తుంది మా ఊళ్ళే, మా బీజేపీలే, మెయిన్గా హిందువులే. నేను హిందువునే, హిందువులే అంటే అయితే మీరు హిందువేనా, ఈవెన్ ఇట్లా మాట్లాడుతుంది? కాదు, హిందుత్వం ఎవరికైనా ఒకటే. కులాలు వేరే కావచ్చు, మతం ఒక్కటే. రేవంత్ రెడ్డి హిందువు కాదా? ఆయన ఏమన్నా క్రిస్టియనా, ముస్లిమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అని మాట్లాడింది కనుక తప్పే అయితే నేను మీకు ఇంకో వీడియో చూపిస్తాను. మరి దీన్ని ఏమంటారు చెప్పండి. మీరు ఎన్ని ధర్నాలు రాస్తారో ఒకళ్ళు అంటున్నారు కదా. ఇదిగోండి, మానే మాట్లాడుతున్నారు. విశ్వాసం, నమ్మకం వాళ్ళు అవునా కదా? దేవుడు చూసేది ఎవరన్నా కాబట్టి ఎవరికైనా, కానీ ఉన్నాడన్న విశ్వాసం, నమ్మకం వల్ల ఉంటున్నది. పైన దేవుళ్ళు కలుస్తారట. అరే వీడు బండి సంజయ్ పరాక్షవారు పట్టమాజీవుడు. దేవుడిని పూజిస్తాం, దేవుడిని పూజిస్తాం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డ డాక్టర్ కావాలి,
నా కొడుకు కలెక్టర్ కావాలి, ఇంకో బిడ్డ ఇంజనీర్ కావాలి అనుకుంటాం. దేవుడు అనుకుంటాడా? అరే ఈ స్వార్థం కోసం కుటుంబం కూర్చే మొక్కున్నాడు. నిజమే కదా. నువ్వు బాగుండాలని కోరుకో, ఇబ్బంది లేదు. కానీ పక్కోడు మాత్రం బాగుండాలని కోరుకుంటే దేవుడు ఏం చేయాలో చేస్తాడు. అటువంటి అన్నిట్లో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ఇంతో ప్రసాద్ చెప్పాడు, ఇలా భూమిని భూమాతాటం, నీటిని గోదావరి మాతాటం, అగ్నిని అగ్ని దేవతాటం, గాలిని వాయు దేవతాటం, కుక్క గస్తరి మల్లనాటం, కోతి గస్తరి ఆంజనేయ స్వామి, కాదు పాము కాటేస్తుంది నాగదేవతాటం, గో వస్తుంది గోమాతాటం. ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ఊరకపోతున్నారు. వీళ్ళకి ఏం పని లేదు. అన్నిట్లో దేవుళ్ళు వేస్తారు, కుంకుమ వేస్తారు, అక్షింతలు వేస్తారు, ఒట్టు పెట్టుకుంటారు, వంగి మొక్తారు. వాళ్ళకి ఏం పని లేదు. రోజుకో దేవుడు, వారానికో పండుగ అంటున్నారు. కాదా మరి? అవునా కదా? రోజుకో దేవుడైనా వారానికో పండుగైనా తప్పకుండా మేము అదే విధంగా ఆలోచిస్తాం. ఇవాళ ఏ వారం అని వాళ్ళ ఏ వారం ఇవ్వాలా? మా అక్కలు చెప్పాలి ఏ వారం అక్క ఇవ్వాలా? ఏ వారం? మంగళవారం. ఇలా ఏ దేవుని మొక్కుతున్నాం? ఏ దేవుని గట్టి చెప్పాలన్నా? నీ మొత్తం మొక్కుతున్నాం. రేపు ఏ వారం? ఏ వారం? గట్టి చెప్పాలన్నా. రేపు ఏ దేవుని మొత్తం? నెక్స్ట్ ఏ వారం? 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 అయిపోయా. రోజుకు మొక్కలేవా? మొక్కుతున్నావా లేదా? మొన్న ఏ పండుగ చేసుకున్నాం? అంతకుముందు ఏ పండుగ చేసుకున్నాం? ఇప్పుడు నెక్స్ట్ ఏ పండుగ చేసుకోబోతున్నాం? నెక్స్ట్ వారానికి ఏ పండుగ? నెక్స్ట్ వారానికి ఏ పండుగ? మొక్కులేవా? చేస్తలేవా? ఇవాళ తిండి లేని చిన్న పూరి గుడిసెలు కూడా ఆ అక్క, చెల్లె, ఆ తల్లి సంక్రాంతి వస్తుంటే ఇంటి ముందు మొగ్గులేసి ఇలా అమ్మవారిని స్వాగతిస్తుంది. దీపావళి సందర్భంగా మన జ్యోతిని వెలిగించి స్వాగతం పలికింది. ప్రసాద్ చెప్పినట్టు ఏ రోజైనా, రోజుకో పండుగైనా, వారానికి రోజుకో దేవుడైనా, వారానికో పండుగైనా దాన్ని తలిచి కొంచెం పూజించడం, దాన్ని పాటించే ధర్మమే నా హిందూ ధర్మం. నీకు ఒక్క పండుగ అయితే దానికి నేను ఏం చేయలేను. నీకు ఒక్క దేవుడు అయితే దానికి నేనేం చేయలేను. అటువంటి ధర్మమే హిందూ ధర్మం. ఇది సంగతి. ఎవరు చెప్పిండ్రు? హిందూ సామ్రాట్. హిందుత్వాన్ని ప్రజెంట్ అయితే నా దృష్టిలో తెలంగాణలో హిందుత్వాన్ని కాపాడుతున్నది బండి సంజయ్ కుమార్ గారే. మా అన్నయ్యనే బండి సంజయ్ కుమార్ గారే. ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నారు? ఆయన ఏమన్నారు? కుక్క కరుస్తుంది కానీ కుక్కలో మనం మల్లన్న దేవుడిని చూసుకుంటాము అన్నారు. ఆవులో గోమాతను చూసుకుంటాము అన్నారు. పాము కాటేస్తుంది, మనం పాలు పోసి పెంచినప్పటికీ కాటేస్తుంది, కానీ ఆవులో మనం నాగమ్మ తల్లిని చూసుకుంటాము అన్నారు. కోతిలో అంజన్నని చూసుకుంటాము అన్నారు. అంటే ఇప్పుడు దేవుళ్ళని కుక్క అన్నాడు, దేవుళ్ళని కోతి అన్నాడు, దేవుళ్ళని పాము అన్నాడు, ఆవు పొడుస్తుంది అన్నాడు. కాబట్టి హిందూ ద్రోహి, కాబట్టి హిందూ దేవతలకి క్షమాపణ చెప్పాలి. కుక్క అన్నాడు కాబట్టి హిందువులందరికీ క్షమాపణ చెప్పాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎటుపోతుంది అసలు సమాజం? అంటే తెలంగాణలో సమస్యలే లేవా? నిజంగా ఇప్పుడు దేవుళ్ళని కించపరిచిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళని కించపరిచిండ్రు. హిందువులకి క్షమాపణ చెప్పాలి అనేసి రోడ్లు ఎక్కుతున్నారు కదా. మీడియాలో ఎక్కలేని లైవ్లు, ఎక్కలేని డిబేట్లు పెడుతున్నారు. నాకు అర్థం కాదు. మీరు డిబేట్లు పెట్టడానికి, మీరు కొట్లాడడానికి, మీరు ఫైట్ చేయడానికి తెలంగాణలో సమస్యలే లేవా? అంటే తెలంగాణలో ఉన్న సమస్యలతో మీకు పని లేదా? పోనీ ఆయన ఎవరైనా ఏ ముస్లిమో, క్రిస్టియనో, హిందుత్వం గురించి మాట్లాడిండో, దేవుళ్ళ నిజంగానే కించపరిచిండు అంటే మీతో పాటు నేను ఉంటాను. కానీ అక్కడ తప్పెక్కడుంది? తప్పేముంది? పెళ్ళైన వాళ్ళు ఒక దేవుని కొలుస్తారు, పెళ్లి కాని వాళ్ళు ఒక దేవుని కొలుస్తారు, ఇద్దరు వైఫ్లు ఉన్న వాళ్ళు ఒక దేవుని కొలుస్తారు, భార్య ఒక దేవుని కొలుస్తుంది, భర్త ఒక దేవుని కొలుస్తాడు అని చెప్పి క్యాజువల్గా చెప్పిండు. కుక్కలో మల్లన్నని చూస్తామని, ఇంకేదో అని, జంతువుల్లో ఉన్న పాములతో ఇంకా దీంతో పోల్చలేదు కదా. ఇప్పుడు అన్నయ్య చెప్పిన దానికి, రేవంత్ రెడ్డి చెప్పిన దానికి ఏమన్నా తప్పు ఉందా? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కనుక తప్పు చేస్తే, ఆ రోజు 4 years బ్యాక్ బండి సంజయ్ కుమార్ గారు ఆయన మాట్లాడింది కూడా తప్పే కదా. దాని గురించి ఎందుకు వీళ్ళు స్పందించలేదు? కొద్దిసేపు పార్టీలన్నీ పక్కన పెట్టండి. పార్టీ ఏదైనప్పటికీ మనమంతా హిందువులం, హిందూ బంధువులం. అవునా? మనకి రేవంత్ రెడ్డి గారు ఎంతనో బండి సంజయ్ కుమార్ గారు కూడా అంతే కదా. ఈయన మాట్లాడింది తప్పైతే, ఈయన ఈ రోజు మాట్లాడిండ్రు ఇది తప్పైతే గనక 4 years బ్యాక్ అనే మాట్లాడిండ్రు కదా, బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడిండ్రు కదా, అది కూడా తప్పే కదా. ఆ రోజు ఎందుకు ఆహా ఓహో అన్నారు, ఈ రోజు ఎందుకు వేలెత్తి చూపుతున్నారు?
అంటే ఇక్కడ తప్పులు కనిపించట్లేదని ఆయన మీద ఈ రకంగా పడుతున్నారా? నాకు అర్థం కాలేదు. ఓ మాట్లాడుతున్నా కదా అని చెప్పి రెడ్డోడని సపోర్ట్ చేస్తున్నా అనుకోకండి. కులాల కంటే ముందు నేను ఒక హిందువుని, నేను దేవి దేవతలని ఆరాధిస్తాను. పొద్దున్న నుండి సాయంత్రం దాకా నేను కూడా జై శ్రీరామ్ అంటూనే ఉంటాను. నిజంగా తప్పు చేస్తే నిలదీద్దాం, కానీ తప్పే లేని దగ్గర ఎందుకు మీరు అట్లా కోడిగుడ్డు మీద ఈకలు వెతుకుతున్నారు? ఏదో క్యాజువల్గా మాట్లాడేసిండు. కామన్ ఒక్కొక్కరు ఒక్కో దేవుని కొలుస్తారు, దానిలో తప్పేముంది? ఒకళ్ళు నాన్ వెజ్ తింటారు, ఒకళ్ళు నాన్ వెజ్ తింటారు, ఇట్లా ఫ్లోలో వచ్చేసింది అంతే. దానిలో పెద్ద తప్పేముంది? మీరు ఎందుకు అంతగానమైన పట్టుకొని ఓ దిష్టి బొమ్మలు దాహనం చేస్తున్నారు? ఏం మాట్లాడిండని రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలా? ఆయన మాట్లాడిన మాటల్లో తప్పేముంది? అట్లా తప్పు వెతకాలి అంటే ఫస్ట్ అనే మాట్లాడిన దానిలో బోలెడని తప్పులు ఉన్నాయి కదా. వారం రోజులు రకరకాల దేవుళ్ళని కొలుస్తాము. ఇవాళ ఏం వారము, నిన్నేం వారము, మొన్నేం వారము, సోమవారం ఏం దేవుడు, మంగళవారం ఏం దేవుడు, శుక్రవారం ఏం దేవుడు, గురువారం ఏం దేవుడు, బుధవారం ఏం దేవుడు అని వెతికిండ్రు కదా. కుక్క కరుస్తుంది అయినా కూడా మేము మల్లన్న దేవుడు అని పూజిస్తాము అన్నారు. పాము కాటేస్తుంది అయినా కూడా మేము నాగమ్మ తల్లి అని పూజిస్తాము అన్నారు. అంటే ఇప్పుడు ఓహో కుక్క కరుస్తుంది అన్నాడు, దేవుని కుక్క అన్నాడు అంటారా? తప్పు కదా. మేము హిందువులం, మా గుణం అది. మమ్మల్ని కరిసినా మాకు హాని చేసినా కూడా మేము అందులో దేవుళ్ళనే వెతుక్కుంటాము. ఇంకేమన్నారు అన్నయ్య? దేవుడు కనిపిస్తున్నాడా, దేవుని ఎప్పుడన్నా చూసిందా అన్నారు. అంటే ఇప్పుడు దేవుడు లేడన్నాడు. ఓ బండి సంజయ్ కుమార్ దేవుడు లేడన్నాడు, సో దేవుడే లేడు అంటున్నాడు. హిందుత్వ ద్రోహి, హిందువుల ద్రోహి బండి సంజయ్ కుమార్ డౌన్ అంటున్నామా? బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేద్దాం అనాలా? దేవుని ఎప్పుడన్నా చూసిందా, మీకు దేవుడు కనిపించిందా? ఆయన కూడా నమ్మకంతో కొలుస్తున్నాం అంతే అన్నారు. లేని దేవుడికి మొక్కుడు ఎందుకు అన్నారు. కుక్క గరుస్తుంది అయినప్పటికీ మేము మల్లన్న దేవుడిని, కుక్క గరుస్తుంది అయినప్పటికీ కుక్కలో మేము మల్లన్న దేవుడిని చూసుకుంటాము అన్నారు. కోతి గరుస్తుంది అయినప్పటికీ అందులో మేము అంజనం చూసుకుంటాము అన్నారు. ఆవు పొడుస్తుంది అయినప్పటికీ మేము దేవతను వెతుకుతాము అన్నారు. ఆవుని గోమాత అంటాము, అది పొడుస్తుంది అయినప్పటికీ మేము గోమాత అంటాము అన్నారు. తప్పులు వెతకాలి అనుకుంటే ప్రతి దానిలోనూ తప్పులు వెతకొచ్చు. నిజంగా ఇప్పుడు ఇక్కడ డిబేట్లకి కూర్చునే వాళ్ళకి చిత్తశుద్ధే ఉంటే గనక నెలకు మనిషికి 2500 అకౌంట్లలో వేస్తా అన్నారు. ఇస్తున్నారా? కాలేజ్కి వెళ్ళే పిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నారు. ఇస్తున్నారా? ఇమ్మీడియట్గా రుణమాఫీ చేస్తా అన్నారు. చేస్తున్నారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే శాంతాడంతున్నది. ఈ సమస్యల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? తులం బంగారం ఇస్తామన్నారు. ఇప్పుడు ఇక్కడ దేవుళ్ళని కించపరచని దానికి కించపరిచిండ్రు అని 10 సార్లు మీరే కించపరుస్తున్నారు దేవుళ్ళని. అక్కడ రేవంత్ రెడ్డి అన్న గారు ఒక మాట అన్నారు, అయిపోయింది అక్కడ. ఆయన అన్న మాట కూడా పెద్ద తప్పేం లేదు. ఆయనకి అంటే ఆయన మాట్లాడే విధానం మాత్రం అలా ఉంది. అట్లా విధానం చూస్తే ఇక్కడ సంజయ్ అనేది కూడా అట్లే ఉంది కదా. ఇది అర్థం చేసుకున్నా మీకు అదెందుకు అర్థం కావట్లేదు? ఆయన్ని పట్టుకొని మీరు ఓ ఇది 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 అని ఈ రకంగా నిలదీసే బదులు న్యాయంగా నిలదీయండి. విద్యార్థులకు ఇస్తాన్న స్కూటీలు ఎక్కడ పోయినాయని నిలదీయండి. కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయిందని నిలదీయండి. తులం బంగారం ఎందుకు ఇవ్వట్లేదు అని నిలదీయండి. అవి వాళ్ళు చేసిన వాగ్దానాలే కదా. మీరు మాట్లాడేది కూడా కరెక్ట్ ఉంటుంది కదా. అసలు సమస్యను వదిలేసి ఎవరు ఏకేస్తే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మీడియాల ముందు? ఎవరు చెప్తే మాట్లాడుతున్నారు? చెప్పే వాళ్ళకి లేకుండా మాట్లాడే మీకైనా ఉండాలి కదా. దేవుళ్ళు ఎవరికైనా దేవులే కదా. దేవుళ్ళు ఓన్లీ మనకు బీజేపీలకు మాత్రమే దేవుళ్ళు చుట్టాలా? అట్లా అని చెప్పి నేనేం బీజేపీకి వ్యతిరేకం కాదు. నేను కరుడుగట్టిన కాషాయవాదిని. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటుంది ఏంది అన్నది. ప్రతిసారి దొరికింది కదా అని చెప్పి ఓన్లీ మనం మాత్రమే మెల్లో కాషాయం వేసుకున్న వాళ్ళం మాత్రమే హిందువులమా అంటే మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు హిందువులు కాదా? హిందుత్వం మీద ప్రేమ, దేవుళ్ళ మీద ప్రేమ మనకే ఉంటుందా? మీరు చూసినో లేదు, రేవంత్ అన్న వాళ్ళు ఇంట్లో రెగ్యులర్గా సంవత్సరం మొత్తం ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అని చెప్పి ఉన్న 30 దేవుళ్ళని ఒక్కో దేవుడికి ఒక్కో టైంలో ఇందాక మా సంధ్యాన్ని చెప్పినట్టు బోనాల రూపంలో అయినా, పట్నాలు వేసే రూపంలో అయినా, దేవుడికి పెట్టుకునే రూపంలో అయినా, గోబెమ్మలు పెట్టుడైనా, దీపావళి పూజ అయినా, ఇలాగ ఒక్కోసారి ఒక్కో రూపంలో మనం ఎంత కొలుస్తామో మనకంటే ఎక్కువ వాళ్ళ ఇంట్లో కొలుస్తారు. నేనేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చినా అని కాదు, ఆయన వాళ్ళపైన చూడండి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయనని పట్టుకొని ఏదో స్టేజ్ మీద మాట్లాడినరు, అలా తప్పు కూడా లేదు. నన్ను అడిగితే క్యాజువల్గా మాట్లాడిన ఒక్కొక్కరు ఒక దేవుని కొలుస్తారు అని. నేనే ఈరోజు నా దగ్గర జరిగిన ఇన్సిడెంటే మా ఆయన శ్రీరామచంద్రుడు అని. అదే నేను ఎందుకు మా ఆయన కృష్ణయ్య అనలేదు అంటే నేను కృష్ణునికి కించపరిచినట్టేనా? వెతకాలి అనుకుంటే ప్రతి దానిలోనూ తప్పు ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తప్పులు వెతుకుడు కోడిగుడ్ల మీద ఈకలేరుకునే పని కాదు కదా మనది. మనం చేసే పని ఏంది? మెల్లో మీరు కండువా వేసుకున్నారు, మీరు డిబేట్లకు వెళ్తున్నారు. ఎవరికి లాసు? కేవలం మీకేనా?
కండువా లేకుండా సింగిల్గా మీకు మీరు వెళ్ళండి. మేము బీజేపీ, మేము కాషాయం అని చెప్పి మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? ఇట్లా విషం చిమ్మమన్నారా? మోదీ గారు చెప్పినారా ఇట్లా విషం చిమ్మమని? తప్పు లేని దగ్గర కూడా తప్పులు వెతుక్కుంటూ విషం చిమ్మమని చెప్పినారా? రకరకాలుగా ఎవరెవరో ఎక్కడ చూసినా కూడా వాడు వీడు అని చెప్పి పెద్ద పెద్ద పదాలతోటి బోలెడని తప్పులు ఉన్నాయి. మీరు వెతకండి, సీఎం రేవంత్ రెడ్డి గారివే బోలెడని తప్పులు ఉన్నాయి. నిజమైన తప్పులు పట్టుకొని ఎందుకు పాకులాడట్లేదు మీరు? ఒక్కొక్కరు ఒక్క దేవుని కొలుస్తారు, అవును కదా, ఒక్కొక్కరు ఒక్క దేవుని కొలుస్తారు. నేను శివయ్యకి భక్తుని, వీర భక్తురాలు శివయ్యకి, ఇంకోళ్ళు బాబాకి భక్తులు ఉంటారు, ఇంకోళ్ళు వెంకన్నకి భక్తులు ఉంటారు, ఇంకోళ్ళు అంజన్నకి భక్తులు ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉంటాడు కదా. దేవుడు ఏ రూపంలో ఉన్నప్పటికీ దేవుళ్ళందరూ ఒకటే, ఇది మనకు కూడా తెలుసు. దీన్ని పట్టుకొని ఎందుకు ఇంత పెంట చేస్తున్నారు? ఎందుకు అనవసరంగా ఏంటది దిష్టిబొమ్మ దహనం చేస్తారట? దేనికి దిష్టిబొమ్మ దహనం చేస్తారో నాకు అర్థం కాదు. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. తులం బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. చలో దహనం చేయండి. మహిళలకి నెలకి 2500 ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. దహనం చేయండి. రైతు రుణమాఫీ అన్నారు, ఎక్కడ పోయింది? అడగండి, నిలదీసి అడగండి. ఇలాంటివి బోలెడున్నాయి సమస్యలు. వాళ్ళు చేసిన వాగ్దానాలు బోలెడున్నాయి. వాటి కూర్చి కదా మీరు మాట్లాడాలి. ఎంత పెద్ద మాట తెలుసా? తను అక్కడ మాట్లాడిన దానికంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు స్టేజ్ పైన దేవుళ్ళ గురించి మాట్లాడిన దానికంటే 1కి 100 సార్లు మీరు ఇక్కడ దేవుళ్ళని కించపరుస్తున్నారు. ఇదన్నాడు అదన్నాడు అని. అసలు అక్కడ లేని దాన్ని పట్టుకొని ఇదన్నాడు అదన్నాడు అని చెప్పి ఎందుకు అట్లా చేస్తున్నారు? మళ్ళీ ఒక్కసారి నేను 2 వీడియోలు పెడతాను, మనస్సు పెట్టి వినండి, మంచిగా వినండి. ఆ అన్నదానిలో చూస్తూ ఉంటే కూడా ఆ మొహంలో కూడా కనిపిస్తుంది కదా నిజంగా తప్పు చేస్తున్నారా అని. హిందువులలో ఎన్ని దేవతలు, ఎంతమంది దేవుళ్ళు? 3 కోసుకున్నా ఎందుకునే తెలియజేసుకొని హనుమంతుడు ఉన్నాడు, 2 పేర్లు చేసుకున్నాడు, ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళ పో దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పూచమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలనే వాళ్ళకు, పప్పన్న తినటోళ్ళు కూడా దేవుడు ఉన్నావునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. తప్పేముంది దీనిలో? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కదా. మన ఇళ్లలో కూడా 4 మనుషులు ఉంటే 4కి 4 దేవుళ్ళు నచ్చుతారు. అందరికీ ఒకే దేవుడు నచ్చాలి అని రూల్ ఏం లేదు కదా. అదే మాటని చెప్పిండు. దాన్ని పట్టుకొని మొత్తం దిష్టి బొమ్మలు దహనం చేస్తారట, హిందూ ద్రోహి అట, దేవీ దేవతలను కించపరిచినారట. వెజ్ తినే వాళ్ళు ఒక దేవుని మొక్కుతారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఒక దేవుని మొక్కుతారు అన్నాడు. తప్పేముంది? మా ఇంట్లో పాల పూజ, లక్ష్మీదేవికి పాల పూజ, శివలింగం చేస్తారు, వెజ్తో పెడతారు, 5 రకాల కూరగాయలు ఉంటారు, పెడతారు, పూజ చేస్తారు, అయ్యగారికి దక్షిణ ఇస్తారు, పంపించేస్తారు. ఆ రోజు పరమాన్నం వండుతారు, అదేదో పాశమట వండుతారు, 5 రకాల కూరగాయలు చేసి గుమ్మడికాయను అన్నంలో వేసి బెల్లం వేసి బెల్లం అన్నం వండి పెడతారు. అది లక్ష్మీదేవికి కొలవడం అయిపోతుంది. అదే నా అత్తగారింట్లో, ఇప్పటిదాకా నేను చెప్పింది పుట్టింట్లో, నెక్స్ట్ నా అత్తగారింట్లో, అదే శుక్రవారం నాడు రక్త పూజ చేస్తారు. మేకని కోస్తారు, పెద్ద మొత్తంలో జనాలను పిలుస్తారు, పెడతారు, పంపిస్తారు. శుక్రవారం నాడు అమ్మ వాళ్ళ ఇంట్లో అలాగా, అత్తగారింట్లో ఇలాగా. ఆయన చెప్పింది కూడా అదే. వెజ్ తినే వాళ్ళు వెజ్ దేవుడు, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ దేవుడు. కానీ దేవుడు ఏదైనప్పటికీ దేవుడంతా ఒకటే అన్నది రేవంత్ రెడ్డి అనే చెప్పింది. కానీ మీకేం అర్థమైందో నాకు అర్థం కాలేదు. దాంట్లో బూతులు ఎందుకు వెతుకుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు. ఇదిగోండి అదే మాటని సని అని చెప్పింది, ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా. అంటే దేవుని వాళ్ళు చూడలేదంటే సన్యాస దేవుడు లేడనట. నమ్మకం. దేవుడు పూజిస్తాడు, దేవుడు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డ డాక్టర్ కావాలి, నా కొడుకు కలెక్టర్ కావాలి, ఇంకో బిడ్డ ఇంజనీర్ కావాలనుకుంటాం. అరే ఈ స్వార్థం కోసం కుటుంబం కూర్చే మొక్కున్నాడు. నువ్వు బాగుండాలని కోరుకో, ఇబ్బంది లేదు. కానీ పక్కోడు మాత్రం బాగుండాలనుకుంటే దేవుడు ఏం చేయాలో చేస్తాడు. పక్కోడు బాగుండాలని కోరుకోవాలి. ఆ పక్కోడికి ఎప్పుడు పోతుందో అవ్వద్దు అని చెప్తున్నారు. కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. ఇంకో పద్ధతి చెప్పాడు, ఇలా భూమిని భూమాతాటం, నీటిని గోదావరి మాతాటం, అగ్గిని అగ్ని దేవతాటం, గాలిని వాయు దేవతాటం, కుక్క గస్తరి మల్లాటం, కోతి గస్తరి ఆంజనేయ స్వామి, కాదు పాము కాటేశ్వరి నాగదేవతాటం, గో వస్తది గోమాతాటం. ప్రతి దానిలో
అంతే కదా. మంది ఊరడికపోతున్నారు. వీళ్ళకి ఏ పని లేదు. అన్నిట్లో దేవుళ్ళు చేస్తారు, కుంకుమ వేస్తారు, అక్షింత చేస్తారు, ఎవరితో వెతుకుంటారు, వంగి మొక్కుతారు. వాళ్ళకి ఏ పని లేదు. రోజుకో దేవుడు, వారంకో మట్టి రాస్తున్నారు. అది ఇగో ఇప్పుడు ఇక్కడ చేస్తుంది కూడా ఇదే. ఇప్పుడు ఇక్కడ మనం చేస్తున్న పని కూడా అదే. వీళ్ళకి ఏం పని లేదు, కించపరిచిన దేవుడిని అని చెప్పి లేనిపోని నిందలని వేస్తున్నారు. ఒకవేళ రేవంత్ అన్న మాట్లాడింది గనక దేవీ దేవతలని కించపరిచినట్టే అయితే, అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా కొలుస్తారు. మాకు హిందువుల్లో 30 దేవుళ్ళు ఉన్నారు, అందులో మేము ఒక్కొక్కరు ఒక్కో రకంగా కొలుస్తాము. నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినేట్టు మేకను కోస్తాము, కళ్ళు కోస్తాము, ఇంకేదేదో చెప్పుకుంటూ వచ్చినాడు కదా. ఇట్లా దేవుళ్ళలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా కొలుస్తారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ భక్తి శ్రద్ధలతో మేము మొక్కుకుంటాము అన్నది ఆయన చెప్పింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పే అయితే బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడింది కూడా తప్పే. బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడింది రైట్ అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా రైటే. అవునా? అప్పుడు ఎందుకు డిబేట్లు పెట్టలేదు? 4 years అయింది అన్న ఈ వీడియో మాట్లాడి. 4 years అయింది. ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియో 4 years బ్యాక్ది. అప్పుడు మేము ఆహా ఓహో అన్నాం. ఇప్పుడు మా ఊళ్ళో వెళ్ళి డిబేట్లు పెడుతున్నారు. తప్పు తప్పు తప్పు, క్షమాపణ చెప్పాలి. హిందూ మహిళలకి క్షమాపణ చెప్పాలట. నాకేందో అర్థం కాలే. దేనికి మహిళలకి క్షమాపణ చెప్పాలి? అక్కడ మహిళలను కించపరిచినట్టు ఎక్కడుంది? దేవతలను కించపరిచిండు, సమ్మక్క పోషమ్మ మైసమ్మ అన్నాడు. సో క్షమాపణ చెప్పాలి అట. తప్పేముంది? మనం కొలుస్తున్నాం కదా, గ్రామ దేవతలు ఉంటాయి కదా, గ్రామ దేవతల గురించి చెప్పుకొచ్చిండ్రు. తప్పేముంది అందులో? మంచి భక్తితో చెప్పారు. నిజంగా మీరు కొట్లాడాలి అనుకుంటే ఏదైనా సమస్యను వెతుక్కోండి, సమస్య గురించి పోరాటం చేయండి. ఇంకో 10 మంది మీ వెంటుంటారు. అనవసరంగా మీరు పదే అని మన హిందూ దేవుళ్ళ నోటి మీదకి లాక్కండి దయచేసి. థ్యాంక్ యూ.